ఇంకా వెళ్ళి చేపలు పట్టేదానికి పోయి నేను రెండైతే పడ్డాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎప్పుడు మీకు సన్న చేపలు చూపిస్తున్నాము కదా, కాకపోతే ఈ రోజైతే మీకు పెద్ద చేపలు అయితే చూపించబోతున్నాము. అవి ఏం చేపలు, ఎలా ఉంటాయి అన్నీ చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మిస్ కాకుండా అయితే చూడండి. పెద్ద చేపలు ఈరోజు మనకి చేపలు వేట చాలా బాగా జరిగింది. వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా. ఏట్లోకి అయితే వచ్చేసినాము. ఒకసారి అయితే ఏటైతే చూడండి ఏ విధంగా ఉన్నదో. చూస్తున్నారు కదా, నీళ్ళైతే ఎలాగా అలలు కొట్టుకుంటూ పోతున్నదో. మన కంటి చూపు అంత దూరం అయితే ఉన్నది. కాకపోతే చూసేదానికి చక్కగా పొడుగ్గా ఉంటుంది. కాకపోతే యువతల నుంచి అవతలకు మాత్రమే మితంగా ఉన్నది. ఇప్పుడైతే నాపుడు వాళ్ళతో అయితే లాక్కుంటూ అయితే వస్తూ ఉన్నారు చూడండి. మీకు నాపుడు వాళ్ళతో చాలాసార్లు చూపించినాము, అదే మాత్రతో ఇప్పుడు కూడా లాక్కుంటూ వచ్చినాము. ఇప్పుడు ఫస్ట్ వాటికైతే ఎన్ని చేపలు పడినాయో మీరే చూడండి. వావ్, సూపర్. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకి కాకిగండ్లు అయితే పడినాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా రెపరెపలాడుతున్నాయో. మనకైతే మధ్యలో కూడా వాళ్ళకి చేప గడబడి ఉన్నది. చూస్తున్నారు కదా, ఒకే మీడియంలో అయితే ఉన్నాయి చేపలన్నీ. బా, అన్నీ కాకిగండ్లే. ఎట్లేందే కేజీ దగ్గరలో ఉన్నాయి. అక్కడక్కడైతే కేజీ గెండు గడ కనిపిస్తుంది. తాటి పీస్ అయితే చూడండి, నోరు తాటి పీస్ కాదు, వాళ్ళక చేప అది. నోరు తెరుస్తుంది వాళ్ళకి చేప అయితే. బా, ఎప్పుడు జరగలేదైతే మనకు చేపల వేట. మధ్యలో గడే రొయ్యి గడబడి ఉన్నది. ఏటు రొయ్యి అంటారు దాన్ని. అలాగా మేము అంటాము, ఎప్పుడు ఏటు రొయ్యి అంటాము. నాపుడు వాళ్ళ రూపు లేకుండా మార్చేసినాము ఈసారి అయితే. చాలా బాగా జరిగింది అయితే మాకు చేపల వేట. ఏం ఎగరుతున్నారు ఇయ్య. మధ్యలో గడే పైలెట్లు గడబడి ఉన్నాయి. చూస్తున్నారు కదా, కాకిగండ్లు అయితే ఇలా ఉంటాయి. అంటే రకరకాలుగా ఉంటాయి కదా చేపలు. ఆ చేపలోకి వచ్చి మనకి కాకిగండి. బాబాబా, ఏం అదరుతున్నారు చూడండి. తాకేసుకుని రెపరెపలం కొడుతుంది. మధ్య మధ్యలో జిలేబులు ఒకే జాతి. ఎగరుతున్నాయి నాయన, చిన్నగా ఎగరట్లేదా చూడండి. కింద అయితే పోసేసినాము. ఇసుకలు అయితే మగడ దుల్లాడేసినాయి పోసినాక. చూస్తున్నారు కదా, జిలేబులు, గెండ్లు. ఎక్కువగా గెండ్లు చేపలు బండి మనకి. గెండి చేపల బండి కాకిగండి. ఇసుకలో బాగా బొల్లడే. అంటే ఇదిలిస్తాం కదా మనం, నాపుడు వాళ్ళ ఇదిలిస్తాం కదా, అప్పుడు ఇసుకలో అవి ఎగరటాము. అలాగా పూసేసుకునేసినాయి అనమాట. వాళ్ళ చేపలు అయితే చూడండి ఎట్టున్నాయో. రెండు పెద్ద వాళ్ళ చేపలు. అక్కడైతే ఇసుక అడుగైతే వేసుకుంటా ఉన్నారు. సాయంత్రం వెళ్ళి చేపలు పట్టేదానికి పోయి నేను రెండైతే పడ్డాయి. ఇప్పుడైతే అవిగాడ మనం చిక్కలకైతే వేసేస్తున్నాడు. ఇక్కడ ఇసుక అయిపోయింది అనేసి నీళ్ళంచిన ఒక జీలకడుగైతే నీట్గా వేసేసుకునేస్తున్నాం చిక్కన్లకి. చూస్తున్నారు కదా, అలాగా శుభ్రం. అంటే ఇసుక కూడా ఎత్తుకపోతే నాశనం అయిపోతాయి, అందుకనేసి మనం నీట్గా కడిగేసుకునేయాలి. ఎండ్లే ఒక్క వాటైనా కాడే వాటిని ఎండకు వచ్చేసినాయి. నాపుడు వాళ్ళకి ఒక వాటికి బాగా దొందుకు వచ్చేసినాం. మనకైతే కడిగి అయితే వేసేస్తా ఉన్నాము. ఆ రొయ్యి ఏటు రొయ్యి చూపుతున్నా కదా, ఇలా ఉంటుంది ఏటు రొయ్యి. వాటి కాళ్ళు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. వాటితో పట్టేస్తాయి అవి. ఏదన్నా మనం అంటే తప్పిద రొయ్యి పట్టుకుంటాం కదా, అప్పుడు ఆ గిట్లతో మనల్ని పట్టేస్తాయి అనమాట. ఆ మీసాలు అయితే చూడండి ఎట్టున్నాయో. ఈ కాలుతో మనకు పట్టేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఏటు రొయ్యి పెద్ద రొయ్యలు అయ్యి. కానీ మీకు చూసేదానికి చిన్నది కనిపిస్తుంది కదా, ఏటు రొయ్యి అంతా పెద్ద ఏటు రొయ్యలు ఉంటాయి. కాళ్ళు అయితే అలాగ ఉంటాయి. అంటే కాళ్ళు అంటే గిట్లు అనమాట.
ఆ గిట్లతో మనల్ని పట్టేస్తాయి. ఏమి చూసేదానికి పొలాలు కనుక్కున్నాయి, నేలలో దానికి చాలా బొట్టు వస్తుంది. ఏ ట్రేట్ చూస్తున్నారు కదా. ఇంకోటి ఇంకా వీళ్ళు చేపలు కడగతూనే ఉన్నారు, కడిగి చిక్కాలు వేసుకుంటా ఉన్నారు. చూడండి చూసేదానికి కొద్దిగా అనిపించినాయి కదా ఎన్ని చేపలు. మాకు ఫస్ట్ టైం అండి ఇన్ని చేపలు పట్టడం. అయితే మేము ఫస్ట్ టైం ఇది, ఎప్పుడు మాకు ఇలాగ జరగలేదు. చూస్తున్నారు కదా, మీరే చెప్పండి, అంచనా వేయండి ఎన్ని కేజీలు ఉంటాయి ఈ చేపలన్నీ, మీరే చెప్పండి. ఎక్కువగా కాగెండ్లు, జిలేబులు, మధ్యలో 2 వాలగలు పడినాయి. ఆ పచ్చికలు అయితే ఎత్తేసేసినారు. అంటే పచ్చికలు వేసేస్తే అవి ఎక్కువగా ఎండ ఎక్కువ తగలదనేసి ఆడైతే వేసేసినాము. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరేదానికైతే అందరూ అంటే కడుగేసుకుంటున్నారు బాగా వాటంగా, అంటే ఇసుక గట అంతా కడుక్కుంటున్నారు. మూట కట్టినా గట్ట చూడండి ఏ విధంగా అయితే ఎగురుతున్నాయో. మీరు మాకు కావాలంటే మా వీడియోలో ఒకసారి చెక్ చేయండి. ఇన్ని చేపలు అయితే ఎప్పుడు పడలేదు, ఫస్ట్ టైం ఇన్ని చేపలు పట్టడం. ఇంకా గడ బతికేమున్నాయి చూడండి, ఎగురుతున్నాయి కదా, ఇంకా అట్టే ఉన్నాయి. ఇన్ని చేపలు అయితే మనం మొత్తము వండుకోలేం కదా, అందుకనేసి అయితే మేము చేపలని వేరు అయితే చేసేస్తాము. అంటే గెండ్లు సపరేట్, జిలేబులు సపరేట్గా అయితే చేస్తున్నాము. అంటే పులుసుకి కొన్ని ఎత్తుకుంటాము, మిగతావి అయితే అమ్మేస్తాము. అందుకనేసి వేరుగా చేసి అయితే మేము చేసుకుంటున్నాము. ఆ గెండ్లు మాత్రంకి చిన్నగా ఉండ సూపర్గా ఉంటాయి అయితే పులుసుకి. చూస్తున్నారు కదా గెండ్లు. ఈరోజైతే మనకి గెండ్లు వేట చాలా బాగా అయితే జరిగింది. ఇవైతే ఉత్తి జిలేబులు చూస్తున్నారు కదా, జిలేబులు కనిపిస్తున్నాయి కదా. గోతలో ఉన్నట్టు అంతా గెండు చేపలు, ఇవి పోతే జిలేబులు ఒకే జాతిలో ఉన్నాయి. చూస్తున్నారు కదా గెండ్లు, కాగ్గెండ్లు అవి. చూడండి ఎంత నలుపులో ఉన్నదో, ఇలా ఉంటాయి కాగ్గెండ్లు అయితే. ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతాము. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.